ఎన్జీఎన్ఆర్ఈజీఏ వీబీజీ రామ్జీ పథకాన్ని వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్తంగా నిరసన చేపట్టనున్నట్లు సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, ఎండి సలీం, బండ శ్రీశైలం తెలిపారు. ఈ నిరసనలో భాగంగా అన్ని మండల కేంద్రాల్లో, గ్రామాల్లో నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. శనివారం నల్గొండ సిఐటియు జిల్లా కార్యాలయంలో 3 సంఘాల సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటం ద్వారా గ్రామీణ కార్మికులు దావించుకున్న చట్టపరమైన ఉపాధి హామీ నుండి ప్రతిపాదిత ఎంజీఎన్ఆర్ఈజీఏ స్థానంలో కొత్త పథకాన్ని తీసుకురావడం ఒక పెద్ద తప్పిదమవుతుందన్నారు. తగిన బడ్జెట్ కేటాయింపులు, సకాలంలో వేతనాల చెల్లింపు, పని అవకాశాల విస్తరణ, ఆంక్షలు తొలగించడం ద్వారా ఎంజీఎన్ఆర్ఈజీఏను చేయడానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ కార్మికుల, గ్రామీణ పేదల హక్కులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. వ్యవసాయ కార్మికులు, ఇతర ప్రజాస్వామ్య సంస్థలు కలిసి జూలై 1న దేశవ్యాప్తంగా జరిగే నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కత్తుల లింగస్వామి, సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ చినపాక లక్ష్మీనారాయణ, లకడపాక రాజు, దండంపల్లి సత్తయ్య, పెంజర్ల సైదులు, ఔట రవీందర్, వ్యవసాయ కార్మిక సంఘం ఆఫీస్ బేరర్స్ బొజ్జ చినవెంకులు, దండంపల్లి సరోజ, పాలడుగు నాగార్జున, పెద్దులు, పి సుకన్య, గండమల్ల రాములు, రైతు సంఘం నాయకులు నలపరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణకై ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఉపాధి హామీని నిర్వీర్యం చేస్తున్న దానికి ఈరోజు సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిసి దేశవ్యాప్తంగా 1వ తారీఖు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ పిలుపుని నల్గొండ జిల్లాలో జయప్రదం చేయడానికి 30వ తేదీన గ్రామీణ ప్రాంతాలలో 300 గ్రామాలకు పైన నిరసనలు వ్యక్తం చేయాలని చెప్పేసి 1వ తారీఖు నాడు మండల జిల్లా కేంద్రాలలో ఈ ప్రోగ్రాం జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మొత్తం క్యాంపెయిన్లో కూడా 3 సంఘాలు కలిసి ఐక్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం ఏదైతే కూలీలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ చట్టం ఈరోజు నిర్వీర్యం అవుతుంది. కేంద్రం గతంలో పాత చట్ట ప్రకారంగా 90% నిధులు కేంద్రం ఇచ్చి 10% రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చే చట్టంలో ఉంది. దాన్ని మార్చి ఈరోజు 60% కేంద్ర ప్రభుత్వం, 40% రాష్ట్రాలకు మీదేసి ఈరోజు చేతులు దులుపుకోవాలని చెప్పేసి కుట్ర చేస్తూ ఉంది. ఈ చట్టం 1వ తేదీ నుంచి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దీన్ని ఎక్కడ కూడా మేము ఒప్పుకోం. వ్యవసాయ కార్మికులు, రైతులు, కార్మిక వర్గం ఐక్యంగా కలిసి ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ 1వ తారీఖు తీసుకొచ్చేటువంటి ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఆఫ్లో దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టడానికి కూడా వెనకాడేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాలలో కూడా ప్రజల మీద, సామాన్య ప్రజల మీద ధరల ప్రభావం, పెరుగుదల ప్రభావం ఈరోజు తీవ్రంగా కనిపిస్తుంది. ఒకవైపున యుద్ధాన్ని సాకు చేసుకొని ధరలు విపరీతంగా పెంచేశారు. సామాన్యులు, పేదలకు ఉపయోగపడేటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళ మీద భారాలు మోపుతా ఉన్నారు. ఒకవైపున రైతాంగానికి ఉపయోగపడేటువంటి చట్టాలను కూడా నిర్వీర్యం చేశారు. బిల్లును వ్యతిరేకిస్తూ జూలై 1న దేశవ్యాప్తంగా రైతు, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యాల్లో నిరసన కార్యక్రమాల్ని పిలుపునివ్వడం అనేది జరిగింది. ఈ జిల్లా లోపల కూడా 3 సంఘాలు పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతం వరకు పోయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతుల్ని, కూలీల్ని, కార్మికుల్ని సమీకరించి ఉద్యమాలకు శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. బీజేపీ మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ చట్టాన్ని ఏదో రకంగా తీసివేయాలనే కుట్రబూని దాని స్థానంలో గతంలో పోరాటాల ఫలితంగా ఉపాధి హామీ చట్టం వచ్చింది. మహాత్మా గాంధీ పేరు పెట్టి జాతీయోద్యమ నాయకుని పేరుని ఈ మోడీ ప్రభుత్వం తొలగిస్తూ మతోన్మాదాన్ని జొప్పించే పద్ధతిలో వీబీజీ రామ్జీ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. దీని మూలంగా రేపు యంత్రాల ప్రవేశం ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయంలో యంత్రాలు రావడంతో వ్యవసాయ కార్మికులకు పనులు లేకుండా పోయిన పరిస్థితి దాపరించింది. మళ్ళీ వీబీజీ రామ్జీ బిల్లు వస్తే యంత్రాలు వస్తాయి, కాంట్రాక్టర్లు వస్తాయి. ఈ 2 రావడంతో మళ్ళీ వలసబాట పట్టాల్సిన దుస్థితి వ్యవసాయ కార్మికులకు గ్రామీణ ప్రాంతం నుండి ఏర్పడుతుంది. అందుకే పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకోవడం కోసం జరిగే ఉద్యమంలో మేధావులంతా పాల్గొని ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమంలో తమ వంతు సహకారాన్ని అందించాలి. దేశవ్యాప్తంగా జాతీయ గ్రామీణ ఉపాధి పరిరక్షణ కోసం మరి సిఐటియు, రైతు, వెకాస 3 సంఘాల ఆధ్వర్యంలో జాయింట్ ప్రోగ్రాము పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా నల్గొండ జిల్లాలో కూడా ఒక 300 గ్రామాల్లో నిరసన కార్యక్రమం తెలియజేయాలని, మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలని, రైతులు, కూలీలు, వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం.